మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో కనిపిస్తున్నారు. గోపికృష్ణ, సో ఫైనలీ అధిష్టానం అయితే ఒక బ్యాలెన్స్ పాటించింది అంటున్నారు. సో డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య వర్గాలు రెండు కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నట్ట? ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 2 నెలలు పూర్తవుతుంది. సో ఎప్పుడెప్పుడా అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురు చేస్తున్నారు. సో ఎట్టకేలకు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో 18 మంది కొత్త వారికి అవకాశం కల్పించడం జరిగింది. మొత్తం 34 మందితో క్యాబినెట్ అనేది ఉండబోతోంది. సీఎం సహా 34 మందికి కర్ణాటక క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంది. సో పాత వారిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కింది. అలాగే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, ఇటు కుల సమీకరణాలు, సో వీటన్నిటిని బేరీజు వేసుకుంటూ కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తును అధిష్టానం పూర్తి చేయడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే కర్ణాటక పీసీసీ, ఇటు రణదీప్ సుర్జేవాలా ఇన్ఛార్జ్, ఇటు డీకే శివకుమార్ వీరంతా కలిసి ఈ క్యాబినెట్ కూర్పుని చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి లోక్ భవన్లో ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కి ఇప్పటికే ఈ ఎవరెవరు ఇటు క్యాబినెట్లో ఇండక్ట్ కాబోతున్నారన్న జాబితాను అందజేయడం జరిగింది. సో ఇటు మెజార్టీ, ఓబీసీ, మైనార్టీ, అలాగే వెనుకబడిన సామాజిక వర్గాలకి మేము అందరికీ అవకాశం కల్పించామని చెప్తున్నారు. అయితే ఇందులో సిద్ధరామయ్య వర్గం కొంతమందికి గతంలో ఉన్నవారిని ఈసారి క్యాబినెట్లోకి తీసుకోలేదు. సో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా క్యాబినెట్ డీకే శివకుమార్తో పాటు కొంతమంది ప్రమాణ స్వీకారం చేసిన వారు పోర్ట్ఫోలియోల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పోర్ట్ఫోలియోల కేటాయింపుకి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే చాలామంది ఇప్పుడు ఎవరైతే 20 మంది జాబితా వచ్చిందో, సో వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది ఆశావాహులు ఉన్నారు. సో అందులో అందరినీ అందరినీ వారి యొక్క సీనియారిటీ, అలాగే పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు, ముఖ్యంగా ఒక్కలిగలు, అలాగే లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించి, మైనార్టీ, ఇటు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి, బీసీ వెనకబడిన వర్గాల జాబితా నుంచి కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే క్యాబినెట్ కూర్పు జరిగింది అని చెప్పి కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇటు అధిష్టానం కూడా ఇటు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా, ఎందుకంటే అధికార నాయకత్వం మార్పు జరిగినప్పుడు సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత సో ఎటువంటి పార్టీలో విభేదాలు లేకుండా, ఎందుకంటే కర్ణాటక చాలా కీ స్టేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, సో దీనివల్ల పార్టీలో అంతర్యుద్ధం కానీ ఇటు ప్రభుత్వం కూలిపోయే దిశగా పరిణామాలు వచ్చే అవకాశం ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆచితూచి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి నాయకుల్ని ఎంపిక చేయడం జరిగింది. సో సాయంత్రం 4 గంటలకి క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోయే అవకాశం ఉంది.